ఏసీఎల్ సర్జరీ అంటే మోకాల లోపల లిగమెంట్ అనేది తెగటం. సో ఇంతకు ముందు రోజుల్లో ఈ లిగమెంట్ తెగితే చాలా వరకు ఆడటం కానీ, పరిగెత్తడం కానీ, మెట్లు దిగటం కానీ చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా భయం ఉండేది. అండ్ వాళ్ళ స్పోర్ట్స్కి మళ్ళీ వెళ్ళకపోవడం జరిగేది. దానికోసం ఇంతకుముందు సర్జరీలు చేయాలంటే పెద్ద కోతలు పెట్టి ఎముకని బోన్ టు B2B అనే గ్రాఫ్ట్స్ పెట్టి దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి అది స్ట్రాంగ్నెస్ ఎలా ఉందో కూడా తెలియకుండా ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద కోతలు పెట్టి చేసేవాడు. ఇప్పుడు ఏసీఎల్ సర్జరీ అనేది చిన్న చిన్న కోతలు అంటే కీ హోల్ సర్జరీలో చేస్తున్నామండి. ఇది ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అంటాం. ఎప్పుడైనా ఈ ఏసీఎల్ టేర్ అయ్యింది అని తెలుసుకోవటానికి యూజువల్గా మీరు మెట్లు దిగేటప్పుడు ఎప్పుడైనా భయంగా ఉన్నా, లేదంటే పరిగెత్తడానికి భయంగా ఉన్నా, మీ మోకాళ్ళకి ఇంతకుముందు జరిగిన ఇంజురీతో మళ్ళీ ఆ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నా, లోపల జాయింట్లో ఏదైనా పడి అంటే మన పంటిలో ఒక చిన్న రాయి పడితే ఎలా ఫీల్ అవుతామో అలాగా మోకాల మధ్యలో ఈ మెనిస్కస్ అనేది పోయి పడినప్పుడు కూడా అదేవిధంగా షాక్ లాగా నొప్పి రావడం జరుగుతుంది. ఇలాంటివి ఏమున్నా కూడా ముందు మీ స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ గారిని కలవాలి. వాళ్ళు దాన్ని స్కాన్ చేసి చూస్తారు. ఈ స్కాన్లో మీ ఎంత ప్రాబ్లం ఉంది, ఏ ప్రాబ్లం మెనిస్కస్ ప్రాబ్లం ఉందా, ఈ ఏసీఎల్ టేర్ ఉందా లేదా అని చూస్తారు. ఈ ఏసీఎల్ టేర్ ఉంది అని కన్ఫర్మ్ చేస్తే మొదటి 3 గ్రేడ్స్లో అంటే 2వ గ్రేడ్ దాకా కూడా 50% దాకా తెగున్న దానికి క్లీన్ చేయటం, ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదా 3rd and 4th స్టేజెస్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఏదైనా కంప్లీట్గా తెగుంటే వాళ్ళకి ఆర్థోస్కోపీ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థోస్కోపీ చేసి వాళ్ళకి ఈ లిగమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ చేయడం. అంటే మామూలుగా జాయింట్ ఇలా ఉండాల్సిన జాయింట్ ముందుకి వెనక్కి వెళ్ళకూడదండి. అలాంటిది ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు అలా మిగతా స్ట్రక్చర్స్ని అంటే ఈ మెనిస్కస్ కావచ్చు, కార్టిలేజ్ కావచ్చు, దీని అంతా డ్యామేజ్ చేస్తుందనే ఉద్దేశంతో దీన్ని ముందుకెళ్ళనివ్వకుండా ఫస్ట్ ప్రిలిమినరీ స్టాపింగ్ కోసం హింజ్డ్ నీ బ్రేస్ వేయటం జరుగుతుందండి. ఈ హింజ్డ్ నీ బ్రేస్ వేసుకుని ఉండటం వల్ల చాలా వరకు మీకు ఈ మోకాల మీద పడే భారాన్ని లేదా మోకాలు తొలగిపోతున్న ప్రాబ్లంని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఈ బ్రేస్ తర్వాత పడిన రోజు కానీ లేదా పడిన 5 రోజులు 6 రోజుల తర్వాత యూజువల్గా ఏం చేస్తారంటే స్కాన్ చేయించుకోవాలండి. స్కాన్ చేసి చూసినప్పుడు దాంట్లో కనపడుతుంది. పడిన రోజు ఎప్పుడు స్కాన్ చేయకూడదండి. ఎందుకనంటే వాపు ఎక్కువగా ఉంటుంది, నీరు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అప్పుడు చూసినా కూడా ఎంఆర్ఐ స్కాన్లో క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఇంజురీ కానీ మోకాలకి జరిగిన ఇంజురీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు స్కాన్ చేసి చూసుకొని మిగతా జాయింట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా లేదా మిగతా స్ట్రక్చర్స్ ఎంసీఎల్ కానీ ఎల్సీఎల్ కానీ ఏమైనా డ్యామేజ్ అయిందో చూసుకోవడానికి కూడా స్కాన్ తీయొచ్చండి. ఈ ఏసీఎల్ సర్జరీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ కూడా అంటే 2 వారాల్లోకి వాళ్ళు స్టార్ట్ చేసి నడవటం కానీ లేదా ఈ 6 వారాలు 6 వీక్స్ ఆఫ్ ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించగలిగితే వాళ్ళు మళ్ళీ తిరిగి యాక్టివ్ స్పోర్ట్స్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఇనిషియల్గా చాలామందికి మోకాలు ఇంజురీ అయిందని కూడా తెలియదు. ఇది స్పోర్ట్స్ ఇంజురీ అని అంటే ఓన్లీ స్పోర్ట్స్లో జరగాలని అంటుంటారు చాలామంది. కానీ అది కాదండి. ఇంతకు ముందు రోజుల్లో మోకాల మీద జరిగే ఇంజురీస్ ప్రతి దాంట్లో కూడా ఏసీఎల్ ఇంజురీస్ జరిగేటివి. కానీ ఇప్పుడు మాత్రం స్పోర్ట్స్లో ఎక్కువగా ఇంజురీ జరగడంతో ఈ స్పోర్ట్స్ ఇంజురీ కేటగిరీలోకి దీన్ని వేయడం జరిగింది. ఇంతకుముందు బైక్ యాక్సిడెంట్ అయినా కూడా లేదా కింద పడినప్పుడు కానీ జారి పడినప్పుడు కానీ లేదా పరిగెత్తుతూ సడన్గా ఆగినప్పుడు కూడా ఈ మోకాలు అనేది ట్విస్ట్ అయినప్పుడు ఈ మోకాల మధ్యలో ఉన్న ఈ లిగమెంట్ ఏసీఎల్ లిగమెంట్ అనేది తెగేదానికి చాలా అవకాశం ఉందండి. సో అలా కూడా దీన్ని గమనించాలి. వాళ్ళ చిన్న నీ పెయిన్ని లేదా చిన్న ప్రాబ్లమ్స్ని ముందే గమనించగలిగితే ఈ నీ పెయిన్ అనేది చాలా వరకు ప్రాబ్లం తగ్గుతుంది. కార్టిలేజ్ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా అవుతుంది. ఈ మెనిస్కస్ మీద భారం పడేదాన్ని కూడా తగ్గించగలిగేది అవుతాం. స్కోప్స్ వచ్చిన తర్వాత అంటే చిన్న కీ హోల్ పెట్టి మీకు ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాన్ని చూసి దాన్ని రీకన్స్ట్రక్షన్ అంటే కరెక్ట్గా వేరే లిగమెంట్ తీసి దానికి వేయటం జరుగుతుంది. ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళు అంటే ఇంతకు ముందు చేసే విధంగానే వాళ్ళు అన్ని స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకునే విధంగా దాన్ని తయారు చేసుకోవచ్చు అండి. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇనిషియల్గా ఉన్నది కదా లిగమెంట్ ఎప్పుడు పెయిన్ రాదండి. ఆ లిగమెంట్ పెయిన్ రాలేదు కదా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కదా అని అనుకోకూడదు. లిగమెంట్ అనేది పెయిన్ రాకపోవచ్చు, కానీ ఇన్స్టెబిలిటీని కాజ్ చేస్తుంది. ఇన్స్టెబిలిటీ అంటే మామూలుగా చేసే మోకాలు పని కాకుండా అది ఫర్దర్గా పక్కనున్న స్ట్రక్చర్స్ని డ్యామేజ్ చేయటం, దానివల్ల పెయిన్ రావడం జరుగుతుంది. సో మోకాలు నొప్పి లేకపోయినా మీకు ఇంతకుముందు ఇంజురీ జరుగుంటే స్కాన్ చేసి చూసుకొని ఏసీఎల్ ఇంజురీ ఉందా లేదా అని చూసుకోవటం వల్ల మనం
ఫర్దర్గా పెద్ద ప్రాబ్లం అంటే నీ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళకుండా, మోకాళ్ళ అరుగుదల దాకా వెళ్ళకుండా దీన్ని ఆపిన వాళ్ళం అవుతాం. సో దీన్ని చూసుకోగలిగితే చిన్న సర్జరీతో, కీహోల్ సర్జరీతో చాలా పెద్ద ప్రాబ్లమ్ని మనం ఫ్రీ చేసిన వాళ్ళు అవుతామండి. నమస్తే.